IFFCO Recruitment 2024 Indian Farmers Fertilizers Corporation Limited Recruitment 2024 ఇది వచ్చేసి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అండి అండ్ గౌట్ జాబ్స్ 2024 నోటిఫికేషన్ ఇన్ తెలుగు అండ్ రీసెంట్ జాబ్ వేకెన్సీ 2024 అండ్ ఇంకా జాబ్ నోటిఫికేషన్. సో ఈ వేకెన్సీ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్. ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ఇంజనీరింగ్ స్ట్రీమ్లో, ఐదర్ కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ ఇంజనీరింగ్. సో ఇక్కడ పర్సంటేజ్ క్రైటీరియా వచ్చి 60% ఉండాలి. ఒకవేళ SC/ST కేటగిరీకి చెందిన వారైతే 55% ఉండాలి. అండ్ CGPA, ఒకవేళ దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ CGPA score in BTech should convert into percentage while filling the application form. So candidates who passed out their degree in 2021 and thereafter can only apply. The candidates whose final semester results are expected by August 2024 can also apply. So the condition and approach criteria వచ్చేసి 30 years as of 1 July 2024 ఉండాలి. అండ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ IFFCO plants located in Pan India. However, the position is transferable in any existing or future establishment. So IFFCO plants all over ఇండియాలో ఉంటుంది. దాంట్లో అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఉంటుంది. సో ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ అండర్గో అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year. ఇట్ మస్ట్ బి క్లియర్లీ అండర్స్టూడ్ దట్ దిస్ ఇస్ ప్యూర్లీ అన్ ఆఫర్ ఆఫ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అండి. ఇది ఓన్లీ అప్రెంటిషిప్ ట్రైనింగ్. అండ్ స్టైఫండ్ వచ్చేసి 35,000 per month ఇస్తారు. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ రిక్వైర్ టు అపియర్ ఎ ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇన్ అన్ ఓపెన్ ఎన్వైర్న్మెంట్ బై యూసింగ్ దేర్ ఓన్ సోర్సెస్ ఆర్ కంప్యూటర్స్ ఆర్ ల్యాప్టాప్ విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. సో ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీ కంప్యూటర్స్ మీరే తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఓపెన్ ఎన్వైర్న్మెంట్లో. దాంట్లో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి మీకు the candidate shortlisted based on the performance of preliminary online test will be called for final online test in the control environment at designated centers. ఇక్కడ ఫస్ట్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్. తర్వాత ఫర్దర్గా ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. సో దాంట్లో ఫైనల్ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి ఈ సెంటర్స్లో ఉంటుంది: అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కోల్కతా, లక్నో, ముంబై, పాట్నా. సో ఈ పర్టికులర్ లొకేషన్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఆప్ట్ ఎనీ 2 centers ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద ప్రిఫరెన్స్ అవుట్ ఆఫ్ ది అఫోర్మెన్షన్ సెంటర్. సో ఇక్కడ మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు సెంటర్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎనీ 2 centers. So the candidate who will be shortlisted based upon the performance in the final center based test will be called for performance interview. సో ఇక్కడ ఫస్ట్గా ఒక ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమినరీ. తర్వాత ఫర్దర్గా మీకు ఆ ఎగ్జామ్ క్లియర్ అయితే ఇంకొక ఎగ్జామ్ మీకు ఎగ్జామ్ సెంటర్లో ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇది క్రైటీరియా టు అప్లై ఫర్ దిస్ వన్. లాస్ట్ డే టు అప్లై వచ్చేసి 31/7/2024. సో ఇక్కడ అప్లై చేసుకునే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, లేదా GAE.IFFCO.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 1 year ఆఫ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ కోఆపరేటివ్ లిమిటెడ్, ఈ పర్టికులర్ వేకెన్సీ అండి. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే రీసెంట్గా చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి. UCO బ్యాంక్లో కూడా అప్రెంటిషిప్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా సేల్లో కూడా మేనేజ్మెంట్ ట్రైనింగ్ రిక్రూట్మెంట్ వచ్చింది. ఇంకా IHMCLలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, AIASL రిక్రూట్మెంట్, ఇంకా IBPS క్లర్క్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. HCLలో రిక్రూట్మెంట్ వచ్చింది. మెకాన్లో రిక్రూట్మెంట్, BECL రిక్రూట్మెంట్, ఇంకా SSC MTS న్యూ వేకెన్సీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా CGL నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ICMRలో కూడా రీసెంట్గా నోటిఫికేషన్. ఇవన్నీ నోటిఫికేషన్స్ వచ్చేసి ప్లేలిస్ట్లో ఉంటాయి, జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో. thumbnail చూడగానే మీకు అర్థమైపోతుంది. సో జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ కూడా ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. మీరు ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. thumbnail బట్టి మీకు అర్థమైపోతుంది ఎటువంటి జాబ్ అప్డేట్ అనేది. ఒకవేళ ఇప్పటివరకు ఎప్పుడు చూడలేకపోతే లింక్ క్లిక్ చేయగానే ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ అ వండర్ఫుల్ డే.